కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ సమర భేరీ సభ ఏర్పాటు చేసింది. అయితే దీనికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను నగర వ్యాప్తంగా గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలకు కౌంటర్గా రాష్ట్రంలో జరిగిన సంఘటనలను పోలుస్తూ ఫోటోలు ఫ్లెక్సీలో పెట్టారు. జై బాపు హింసే మా ఆయుధం, జై భీమ్ ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కలేదు అనే స్లోగన్స్ రాశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరీ సభ ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా కొన్ని ఆసక్తికరమైన ఫ్లెక్సీలు వెలిశాయి. మనం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రోడ్లో ఉన్నాము. అక్కడ మనం ఇక్కడ బస్టాండ్ పైన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూడొచ్చు. అది 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ లాగా కనిపిస్తున్నప్పటికీ అది కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కాదు. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఏర్పాటు చేశారు. జై బాపు అనేది అక్కడ నినాదం పెట్టారు. దాని కింద హింసే మా ఆయుధం అంటూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రవర్తిస్తుంది అన్నట్టు కూడా తెలియజేస్తున్నట్టు ఈ ఫ్లెక్సీలు ఉన్నాయి. జై బాపు హింసే మా ఆయుధం అంటూ అక్కడ పోడు భూముల కోసం గిరిజనులు వారు చేస్తున్న పోరాటానికి అన్యాయంగా పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నట్టు కూడా అక్కడ ఒక ఫోటో ఉంది. దాని ఫోటో పక్కకే ఏదైతే విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేసిన ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీని మహిళా కానిస్టేబుల్ అక్కడి నుంచి బండి మీద లాక్కెళ్తున్న ఫోటో కూడా అక్కడ కనిపిస్తుంది. అంటే హింసే మా ఆయుధం అని హక్కుల కోసం పోరాడితే అణిచివేతలంటూ కూడా అక్కడ ఈ ఫ్లెక్సీ వెలిసింది. దాంతోపాటు జై భీమ్ ఏదైతే సామాజిక న్యాయానికి నినాదానంగా చెప్పుకుంటున్న జై భీమ్ అనే నినాదానికి కింద ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం అంటూ కూడా అక్కడ మధ్యలో ఫోటో వేశారు. ఎందుకంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలు అంటూ కూడా అక్కడ ఫోటో వేశారు. లగచర్లలో ఇండస్ట్రియల్ ఏరియాకు ఇండస్ట్రియల్స్కి వ్యతిరేకంగా అక్కడున్న గిరిజనులు వారి భూమిని కాపాడుకోవడానికి న్యాయ పోరాటం అయితే చేశారు. ఎవరైతే అక్కడ పోరాటం చేసిరో ఆ రైతులను బేడీలు వేసి కూడా పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తింపిన దృశ్యాలను కూడా అక్కడ ఫోటోలో వెలిశాయి. దాంతోపాటు జై సంవిధాన్ ఏదైతే రాహుల్ గాంధీ ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ దేశానికి రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ అంటూ కూడా తాను దేశవ్యాప్త పర్యటన చేస్తున్న సందర్భంలో జై సంవిధాన్ రాజ్యాంగం అంటే హక్కులు మాకు లెక్కలేదు అంటూ కూడా ఇక్కడ ఫ్లెక్సీ వెలిసింది. దాని పక్కనే ఏదైతే హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న పనులకు వ్యతిరేకంగానైతే అక్కడ ఫోటో వేశారు. కోర్టు ఆర్డర్స్ ఉన్న పేదల ఇల్లు కూల్చివేతలు అంటూ హైడ్రా చేస్తున్న పన్నులకు నిదర్శనంగా అక్కడ ఫోటో వేశారు. ఎందుకంటే ఆ కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ వాళ్లకు అన్ని రైట్స్ ఉన్నప్పటికీ కూడా పేదలను వారి ఇంట్లో కూర్చివేసి వాళ్ళ బతుకులు నడి రోడ్ల మీద వేసినట్టు కూడా అర్థం వచ్చే విధంగా కూడా అక్కడ ఫ్లెక్సీలో ఫోటో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక న్యాయానికి సపరేట్ మేము లక్ష్యం చేస్తున్నాము, మేము చూస్తున్నామంటూ కూడా చెప్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో కులగణన బీసీ కులగణన చేపట్టి దేశంలోనే మొదటి రాష్ట్రంగా కూడా నిలిచింది. దాంతోపాటు మంత్రివర్గ విస్తీర్ణంలో కూడా సామాజిక న్యాయం పాటిస్తున్నామంటూ కూడా అన్ని వర్గాలకు మంత్రి పదవులు వచ్చే విధంగా చేసినప్పటికీ రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నాయి. మల్లికార్జున ఖార్గేకి, వేణుగోపాల్కి, మీనాక్షి నటరాజన్కు స్వాగతం పలుకుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కౌంటర్గా ఈ ఫ్లెక్సీలను అయితే ఎవరు ఏర్పాటు చేశారన్నది క్వశ్చన్ మార్క్గా ఉన్నప్పటికీ కానీ ఈరోజు నగర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కూడా ఇక్కడ ఉన్న పరిసరాలు ఉన్న సీసీ ఫుటేజ్ను ఆధారంగా ఎవరు పెట్టారు, ఏ టైంలో పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు విచారించే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు సీనుతో మొగుల పాపన్న, బిగ్ టీవీ.